హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ ఫ్రెండ్స్. మేము మమ్మల్ని అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నాము. నెక్స్ట్ వీడియో తీక్షణ చోపోగులు కుట్టించేదని చెప్పాను కదండి. సో అది చూసేద్దాం. ఈరోజు గుండు అయిన తర్వాత రెడీ చేసి కొన్ని ఫొటోస్ దిగాము. మేము కూడా ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా చెవులు కుట్టించడానికి తీసుకెళ్ళాము. గుండు చేసిన దగ్గర చెవులు కుట్టేది ఉండేదంట అంతకుముందు, కానీ ఇప్పుడు లేదండి. కొంచెం దూరం వెళ్ళాల్సి వచ్చింది. కళ్యాణ వేదిక అని ఉంది తిరుమలలో, అక్కడికి వెళ్ళాము. అది మ్యాప్ చూసి వేరే వాళ్ళని అడిగితే చెప్పారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చౌపోగులు కుట్టడానికి టోకెన్ తీసుకున్నామండి. అది 50 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, 50 or 100. ఆ టోకెన్ చూపిస్తే అక్కడ ఒక ఆమె కుడతారని చెప్పారు. అక్కడ ఒక కౌంటర్ కనిపిస్తుంది కదండి, ఆ కౌంటర్లో టికెట్ తీసుకోవాలి. అక్కడ ఏం రాశారంటే చౌపోగులు కుట్టినప్పుడు ఏదైనా డిమాండ్ చేస్తే కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు అని రాశారు. అయితే మేము లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడే ఒక టెంట్ హౌస్ లాగా ఉంది. అందులో ఒక ఆమె నిద్రపోతున్నారు. ఈమెనే, తను వచ్చి కుడతారంట. సో నేను ఫస్ట్ మగవాళ్ళు కుడతారనుకున్నాను, చూస్తే ఆడామే ఉన్నారు. సో తను చెప్తున్నారు, పాపని మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టండి అని చెప్పారు. ఫస్ట్ కూర్చోబెట్టాను, కానీ బాగా ఏడుస్తుండేసరికి నేను తీసుకున్నాను తీక్షణ అని. ఆమె స్వయం పక్కన తీసుకొచ్చారా అని అడిగారు. అంటే చెప్పాను కదా, ఇందాక గుండె చేసినప్పుడు కూడా మాకు తెలియక తీసుకెళ్ళలేదని. సో ఇయర్ రింగ్స్ కుట్టించేటప్పుడు కూడా తెలియక తీసుకెళ్ళలేదు. అయితే ఆమె విజయవాడలో లాగానే చెప్తుంది. ఆమె చాలా నెమ్మదిగా, మీరు స్వయం పక్కన ఏం తీసుకురాలేదు కదా, ఒక 500 రూపాయి ఇచ్చేస్తే అయిపోతుంది అని చెప్పి నెమ్మదిగా మాకు మాత్రం వినిపించేటట్టు చెప్తుంది. ఎందుకంటే అక్కడ ఏం డిమాండ్ చేయకూడదని చెప్పారు కదండి, అందుకని చెప్పి తను నెమ్మదిగా చెప్తుంది. సో ఇంకేం చేస్తాం, తప్పదు కదా అని చెప్పి సరే అన్నాము. తర్వాత తను మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టి ఆ ఇయర్ రింగ్స్ని కొంచెం షార్పెన్ చేసింది. షార్ప్గా ఉంటే ఈజీగా గుచ్చుకుంటాయి కదండి. అయితే మా అమ్మ ఏం చెప్పారు, వాళ్ళు కిందకి పైకి కుట్టేస్తారు, పాప చెవులకి మార్క్ పెట్టచ్చు అని చెప్పారు. సో ఆమె పెన్ కోసం వెతుకుతుంటే ఆమె నా దగ్గర ఉంది అని చెప్పి మార్క్ పెట్టడానికి ట్రై చేసింది. తీక్షణ 30 తిప్పలు పెట్టింది ఆమెని. ఆ మార్క్ పెట్టనివ్వలేదు. అప్పటికే ఏడుస్తుంది. ఇంకా సడన్గా కరెంట్ పోయింది. ఏం కాదు, భయపడకండి, వచ్చేస్తుంది అని చెప్పింది. సో ఒక 1-2 మినిట్స్లోనే కరెంట్ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇంకా నేను ఒక బొమ్మ ఇచ్చింది అనమాట, ఎవరిదో ఇయర్ రింగ్స్ బాక్స్ ఇచ్చింది ఆడుకోవడానికి తను. ఇంకా తీక్షణ దాంతో ఆడుతూ కూడా ఏడుస్తూ ఉంది. అసలు చెవులకి చుక్క పెట్టడం, డాట్ పెట్టడానికి ఆమె చాలా కష్టపడింది. అలా ఫైనల్లీ ఒక ఇయర్కి పెట్టిన తర్వాత కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి ఇంకొక ఇయర్కి పెట్టింది. తీక్షణ అప్పటి వరకు బాగానే ఉంది, కానీ ఎప్పుడైతే చెవులు కుట్టడం స్టార్ట్ చేశారో అప్పుడు బాగా ఏడ్చింది. ఇంకా కుట్టే అమ్మాయి కూడా తనకి చెవులకి చుక్కలు పెట్టడానికి అని చెప్పి ఏదో ఒకటి ఎంటర్టైన్ చేస్తూ ఉండింది. కానీ తీక్షణ ఏం చేసినా ఏడుస్తూనే ఉంది. ఇంకా నేను నా బ్యాంగిల్స్ చూపించాను. అమ్మో దేవుడా, చెవుకి మార్క్స్ చుక్కలు పెట్టడానికి ఇంత టైం ఇంతలా ఇంతలా ఏడుస్తూ ఉంటే, అల్లరి చేస్తుంటే ఇంకా ఆమెకి ఇయర్ రింగ్స్ కుట్టడం ఎంత కష్టమో అనిపించింది నాకు. అయినా కానీ కష్టమో అనిపించింది నాకు. అలా ఫైనల్లీ ఆమె ఎలాగోలా 2 చెవులకి చుక్కలు పెట్టేసి ఇంకా షార్పెన్ చేసిన ఇయర్ రింగ్స్ తీసుకుంది కుట్టడానికి. తను 2 చెవులకి మార్క్ పెట్టేసిన తర్వాత అమ్మ ఒకసారి నన్ను చెక్ చేయమన్నారు. మళ్ళీ ఏమైనా పైకి కిందకి పెట్టిందా, లేకపోతే మనం ఏమైనా మార్చుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పి చెక్ చేయమన్నారు. నాకేంటో 2 ఈక్వల్గా ఉన్నట్టే కనిపించాయి. ఎందుకంటే మాకు చిన్నప్పుడు మా సిస్టర్కి కూడా కొంచెం పైకి కుట్టేశారు. ఇంకా మా పిన్ని వాళ్ళకి ఎవరికి కూడా అలానే జరిగింది, పైకి కుట్టేశారు. దానివల్ల కొన్ని మోడల్ ఇయర్ రింగ్స్ పెట్టుకోలేము, ఇట్లా ఎత్తేస్తాయి బుట్టలు అవి. సో అది మా అమ్మకు బాగా గుర్తుండిపోయి ముందే మార్క్స్ పెట్టించమన్నారు. అయితే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, సెంటర్ కన్నా 1 పాయింట్ పైకి పెడతాను, వీళ్ళు ఎదిగే కొద్దీ కిందకు వస్తాయి కుట్లు అని చెప్పి సరే అని చెప్పాము. ఇంకా అలా బాగా షార్ప్ చేసిన ఇయర్ రింగ్తో తీక్షణగా చెవుని గుచ్చేసింది. ఎంతలా ఏడ్చిందంటే
అసలు చూసి తట్టుకోలేకపోయామండి. చాలా పెయిన్ వస్తుంది కదా. విజయవాడలో ఆయన సీనియర్ అనుకుంటా. అసలు జగదంబ కుట్టినప్పుడు ఏడ్చింది, కానీ ఇలా టక్కని తిప్పేశారు. తినైతే చెవికి ఆ కాడ గుచ్చి లోపల చుట్లు తిప్పడానికి చాలా టైం తీసుకుంది. సో అలా చేస్తున్నంతసేపు కంటిన్యూస్గా పాప ఏడుస్తూనే ఉంది. మాకైతే చాలా బాధ అనిపించింది, కానీ ఇంకేం చేయలేకపోయాము. తను ఊరుకోబెట్టడానికి ట్రై చేస్తూనే ఉన్నాము, అయినా గుక్క పెట్టి ఏడ్చేసింది. అలా ఒక చెవి అయిన తర్వాత గ్యాప్ కూడా ఇవ్వలేదు. ఇంకా ఒకటే ఏడుపులో కలిసిపోతుందా ఏమో అనుకుందా ఏమో. ఆ చెవి కుట్టిన వెంటనే ఈ చెవి కూడా కుట్టేసింది. ఇంకా 2 చెవులు కుట్టినంతసేపు ఏడుస్తూనే ఉంది. కుట్టడం అయిపోయిన తర్వాత ఇంకా 2 చెవులకి ఆ పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇంకా చెప్పింది, కొంచెం గోరువెచ్చని కొబ్బరి నూనె రాయండి, ఈరోజు రేపు వదిలేసి 2 డేస్ తర్వాత రాయండి, తగ్గిపోతుంది అని చెప్పింది. సరే అని చెప్పాం. ఇంకా తనకి ఇవ్వాల్సిన తనైతే ఏదైతే అమౌంట్ చెప్పిందో అది ఇచ్చేసాము. ఇంకా తీక్షణకి వాళ్ళ అత్త మామయ్య వాళ్ళు కూడా బట్టలు పెట్టారు. అంటే ఇలా చౌపగులు కుట్టించి గుండు చేసినప్పుడు పెడతారు కదండి, అట్లా బట్టలు పెట్టారు. కుట్టడం అయిపోయిన తర్వాత అందరికీ అక్షింతలు ఇచ్చి పాప తల మీద వేసి అదే బ్లెస్ చేయమని అక్షింతలు ఇచ్చారు. సో అందరూ తీక్షణాన్ని బ్లెస్ చేసేసారు. ఫస్ట్ పేరెంట్స్ బ్లెస్ చేసిన తర్వాత ఇంకా రిలేటివ్స్ అందరూ కూడా బ్లెస్ చేసేసారు. అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు, మామయ్యలు అందరూ కూడా. అప్పుడు కూడా ఏడుస్తూనే ఉంది అసలు. ఇంకా గుండు అయిపోయిన తర్వాత కూడా తను గుండె మీద చేపెట్టుకొని ఇట్లా కొట్టుకుని అయ్యో జుట్టు లేదే అన్నట్టు తనకు అర్థమవుతుంది కదండి, అవి ఏడుస్తూ ఉండేది. అలా మొత్తానికి గుండు కార్యక్రమం అయితే అయిపోయింది. బాగా ఏడ్పించేసాము పాపని. వాళ్ళ అత్త వాళ్ళు బట్టలు పెట్టిన తర్వాత తీసుకొని ఇంకా నెక్స్ట్ దర్శనానికి మాకు 10 o'clock స్లాట్ ఉండింది నైట్. ఈ ప్రోగ్రామ్ అంతా అయ్యేసరికి 8 అలా అయింది. ఇంకా అన్నదానానికి వెళ్తే టైం సరిపోదని చెప్పి అక్కడనే దగ్గరలో ఒక షాప్లో బ్రేక్ఫాస్ట్ చేసేసి దర్శనంకి వెళ్ళిపోయాము. దర్శనం చాలామంది అన్నారు ఆషాఢంలో అంత రష్ ఏమి ఉండదు అని చెప్పి, కానీ చాలా రష్ ఉంది. మాది 10 o'clock స్లాట్ అయ్యేసరికి మేమే లాస్ట్ ఉన్నామేమో. కంపార్ట్మెంట్లో ఒక 3 hours వరకు వెయిట్ చేసాము. తర్వాత దర్శనం జరిగింది. దర్శనం కొంచెం పర్వాలేదు, ఫ్రీగానే జరిగింది. బయటకు వచ్చేసరికి అయితే నిద్ర లేక పేషెంట్స్ లాగా అయిపోయాము. నా ఫేస్ అయితే ఫుల్ కళ్ళు అన్నీ ఉబ్బిపోయినట్టుగా అయిపోయాయి. ఇంకా నిద్ర మొహాలతోనే వచ్చిన తర్వాత వాళ్ళు ఫొటోస్ తీసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళతో ఒక ఫ్యామిలీ ఫోటో తీపించుకున్నాము. ఇంకా నేను ఫోన్లో కొన్ని క్లిక్స్ తీసాను. ఇంకా అలా ఫొటోస్ దిగేసి మేము కొండ కింద కదండి రూమ్ ఉంది, కానీ కొండ ఆ ఘాట్ రోడ్ అనేది ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు క్లోజ్ ఉంటుంది కదండి. మాకు దర్శనం అయ్యేసరికి 1:30 అట్లా అయిపోయింది. సో అప్పటి వరకు వెయిట్ చేసి కిందకి వచ్చేసాము. తర్వాత తీక్షణకి డ్రెస్ గుచ్చుకుంటుందని చెప్పి ఆ డ్రెస్ చేంజ్ చేసేసి కాటన్ టాప్. అలా మా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. సో ఇది అండి ఈరోజు వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.